చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు చూసే ఉంటారు, కొన్ని ఎల్లో మీడియా ఛానల్లో గడిచిన 2-3 రోజుల నుండి కూడా జడా శ్రావణ్ కుమార్ గారి గుట్టు రట్టు, బట్టబయలు, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ ఏ విధంగా ఈ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందో మనం అందరం చూసే ఉన్నాం. దీనిలో భాగంగా ఎవరైతే ఎస్సీ కులానికి చెందిన మా సోదరి ఎవరైతే ఉన్నారో ఆవిడతో విజయవాడలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టించటం, ఆ కంప్లైంట్ నిజాలు తెలియకుండా ఎల్లో మీడియా ఏదైతే ఉందో అది నోటుకు వచ్చినట్టు రాయటం, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఈ కేసు ఏంటి, అసలు దాంట్లో ఉన్న నిజమేంటి, ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయడం కోసం నేను ఆ కంప్లైంట్ ఏం పెట్టిందో అది చెప్తాను. దాంట్లో అసలు ఏం జరిగిందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ కూడా చూడాలని కోరుకుంటా ఉన్నా. కర్రా జయమ్మ, వైఫ్ ఆఫ్ సమర్పణరావు, 54 సంవత్సరాలు. ఈవిడికి ఏఎన్ఎంగా ఎస్పీఎస్ఎల్ నెల్లూరు జిల్లాలో ఈవిడ పనిచేస్తూ ఉంది. ఈవిడ ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఒక వ్యక్తి. ఈవిడ 2023 ఆ సంవత్సరంలో ఏదైతే ఏఎన్ఎంగా పనిచేస్తూ ఉందో అక్కడ డిఎంహెచ్ఓతో కావచ్చు, లేదా వాళ్ళ పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆవిడతో గొడవపడి, ఘర్షణ పడి, ఆవిడ ఉద్యోగం ఎక్కడికో వాళ్ళు ఆ ఘర్షణ పడ్డ కారణంగానో మరొక కారణంగానో ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ను హైకోర్టులో వేసి నన్ను ఆ ట్రాన్స్ఫర్ ఆపండి, నన్ను కాపాడండి అని చెప్పి జడా శ్రావణ్ కుమార్ గారిని కలవడం జరిగింది 2023 సంవత్సరంలో. అయితే ఈ కేసులో పర్టికులర్గా ఈ కేసులో అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఈ కేసులో ఏదైతే ఈ జయమ్మ కంప్లైంట్ ఏమని ఇచ్చింది మీరందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ కంప్లైంట్లో 19/2/2023 జడా శ్రావణ్ కుమార్ గారిని నేను కలవటం, ఆయనకి కేసు నిమిత్తం ఒక 50,000 రూపాయలు ఫోన్పే చేశాను, 1,00,000 రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చాను. ఆయన డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశారు, నాకు కేసు తీసుకోలేదు. 2025 ఏప్రిల్ 21 ఆయన మాకు ఫోన్ చేస్తే నేను అంటే కర్రా జయమ్మ అనే నేను, నా భర్త, నా సిస్టర్ వీళ్ళందరం కూడా జడా శ్రావణ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చాం. ఆయన బలవంతంగా ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వాళ్ళు, స్టాఫ్, ఈయన అందరూ కూడా వాళ్ళని కొట్టారు లేదా తోశారు అన్న ఒక ఎలిగేషన్ చేస్తూ విజయవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే 2025 ఏప్రిల్ 21 ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా మిమ్మల్ని ఒకవేళ కొట్టారు, తోశారు లాంటి ఎలిగేషన్ ఏదైతే చేస్తూ ఉన్నారో అలా జరిగి ఉంటే మరి 2026 ఏప్రిల్లో మార్చ్ ఇప్పుడు సుమారుగా ఇది 15వ తారీఖు 9వ తారీఖు ఇప్పుడు వరకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? అప్పుడు ఇవ్వకుండా ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో అది దయచేసి మీరు దానికి మాకు సమాధానం చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే 21/4/2025 నన్ను పిలిచారు, నన్ను కొట్టారు, తిట్టారు అని చెప్పారో ఏప్రిల్ 2025 మరి ఏ విధంగా మీకు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో కేసు వేసి ఆ కేసులో మీకు ఫేవర్గా కూడా ఆర్డర్ కాపీ రావడం జరిగింది. మీరు చెప్పిన ఏదైతే కేసులో కేసు చేయలేదు, డబ్బులు తీసుకున్నారని మీరు ఏదైతే అలిగేషన్ వేశారో ఆ హైకోర్టు మీకు ఇచ్చిన ఆర్డర్ కాపీని కూడా నేను చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కూడా మీడియాకు కూడా నేను పంపించడం జరుగుతుంది. డేటెడ్ 11/11/2025 అంటే నవంబర్ 11, 2025 ఈవిడికి ఫేవర్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఫేవర్గా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్లో మరి ఈవిడిని కొట్టారు, ఇలా చేశారు అంటే అదే సంవత్సరంలో నవంబర్లో ఈవిడికి ఏ విధంగా మరి కేసు ఫేవర్గా వచ్చిందో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ఎల్లో మీడియా కూడా ముఖ్యంగా దీన్ని తెలుసుకోవాలి.
రిట్ పిటిషన్ ఏదైతే పిటిషన్ వేశారో ఈ రిట్ పిటిషన్ 8798 ఆఫ్ 2023. దీనిలో ఇంతకీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. పిటిషనర్ వచ్చి కర్రా జయమ్మ. దయచేసి అందరూ కూడా చూడండి. పిటిషనర్ ఎవరైతే కేసు వేశారో కర్రా జయమ్మ అనే ఈవిడ కేసు వేయటం. ఇందులో రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా కీలకం. రెస్పాండెంట్ ఇందులో కంప్లైంట్లు ఏం పెట్టారంటే, నేను నా దగ్గర డబ్బులు తీసుకుని జడా శ్రవణ్ కుమార్ గారు ఎవరైతే వీళ్ళ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసిపోయి డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశారు, నా కేసు చేయలేదు అని చెప్పడం జరిగింది. ఇందులో మీరు తెలుసుకోవాలి, అందులో ప్రతివాదులు ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు చూడండి. ఇందులో ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ represented by its principal secretary, Department of Health and Medical Family Welfare, the commissioner, the district medical health officer, the collector and district magistrate, and the medical officer, primary health center. అంటే 5 రెస్పాండెంట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు కంపల్సరీగా మాకు చెప్పకపోయినా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాం. అమ్మ, మీ కేసులో ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో వాళ్ళతో మీరు కుమ్మక్క అయిపోయి డబ్బులు తీసుకున్నారు అని ఏదైతే ఎలిగేషన్ వేశారో, అంటే ఎవరితో కుమ్మక్క అయిపోయారు? కలెక్టర్తో కుమ్మక్క అయిపోయారా, లేదా కమిషనర్తో కుమ్మక్క అయిపోయారా, లేదా ఎవరైతే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో వీళ్ళతో మరి జడా శ్రవణ్ కుమార్ కుమ్మక్క అయిపోయి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు తీసుకుని మీకు అన్యాయం చేశారా? దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పకపోతే మీ మీద కూడా మేము కేసులు వేయడం జరుగుతుంది. కోర్టుల్లోనే మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ చవట సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఎల్లో మీడియా కావచ్చు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదో భయపెట్టేయాలి, ఏదో కేసులు వేసి బెదిరించేయాలి అని చూస్తూ ఉంటే మేము న్యాయవాదులం రోజుకి ఇలాంటి కొన్ని పదుల మంది సంఖ్యలో మా ఆఫీసుల చుట్టూరా వస్తూ ఉంటారు. చాలామందిని జైలుకి పంపిస్తూ ఉంటాం. తప్పు అని తెలిస్తే వాళ్ళని కూడా మేము జైలు నుంచి తీసుకురావడానికి కూడా కొన్ని బెయిల్ కూడా వేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసే ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న మమ్మల్నే మీరు బెదిరిస్తూ ఉంటానంటే చూస్తూ ఊరుకోవడానికి మేమైతే సిద్ధంగా లేము. వీళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులో ఈ జయమ్మకు 8798 ఆఫ్ 2023 రిట్ పిటిషన్లో ఏమైతే వచ్చిందో ఒక పేరా మీకు చదివించి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. Sri Jada Shravan Kumar, Land Counsel for the petitioner, would submitted in the event the petitioner is not performing duties properly, an enquiry should be conducted rather than issuing impugned proceedings, and reliance was placed on the order of the court writ petition 23195 of 2020 dated 28/1/2021. The Land Counsel for the petitioner in the alternative submits that representation of the petitioner are pending for consideration before the respondents authorities and the same may be considered by them అని క్లియర్గా ఈ రిట్ పిటిషన్లో పారాగ్రాఫ్ 3లో క్లియర్గా రాయడం జరిగింది. ఇప్పుడు డేటెడ్ 11/11/2025, అంటే నవంబర్ 11, 2025లో మరి నీకు ఏ విధంగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీకు ఆర్డర్ కాపీ ఇచ్చిందమ్మా? మరి 21/4/2025 అంటే ఏప్రిల్ 21న నీకు కొట్టారు, తిట్టారు, అన్యాయం చేశారు, బయటికి దోసేశారు అని అందరూ మీద నువ్వు కంప్లైంట్ ఏదైతే ఇచ్చావో, మరి నీకు నవంబర్లో ఏ విధంగా కంప్లైంట్ వచ్చింది, ఆర్డర్ వచ్చిందో దయచేసి ప్రజలకి చెప్పు. ఏం చెబుతావో కూడా మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మరీ ఎక్కువగా నీకోసం మాట్లాడదామంటే నువ్వు కూడా మా తోటి సోదరు అయిపోయావు కాబట్టి, అంతకు మించి నీ వెనక ఎవరైతే ఉండి నడిపిస్తూ ఉన్నారో మాకు తెలుసు. మీరైతే మాట్లాడతారని మేమైతే పూర్తి స్థాయిలో అనుకోవడం లేదు. కానీ మీ వెనక ఉండి మీరు ఎవరైతే ఇప్పుడు నెల్లూరులో ఉన్నారో ఆ నెల్లూరుకు సంబంధించిన ఇప్పుడు మంత్రి, సిటీ ఎమ్మెల్యే నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా మేము చాలా కేసుల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మంత్రి నారాయణ అండ్ అనుచరులు ఎవరైతే మిమ్మల్ని కలిశారో, మీరు ఏదైతే మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారో, మీ సంగతి, ఈ మినిస్టర్ సంగతి, ఈ కూటమి సంగతి కూడా చూడటానికి జడా శ్రావణ్ కుమార్ గారితో పాటుగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్న ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా అదేవిధంగా న్యాయవాది వృత్తి అంటే సుమారు మా దగ్గరకు ఒక 100 మంది క్లయింట్స్ కలవడానికి వస్తే అందులో అందరికీ కూడా వాళ్ళు అనుకున్న రీతిలో న్యాయం చేయలేకపోవచ్చు మేము. వాళ్ళు రకరకాల ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు, వాళ్ళకి అనుగుణంగా ఆర్డర్స్ రాలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. దట్ మీన్స్ ఎవ్వరికి న్యాయం జరగలేదని కాదు, అనుకున్న రీతిలో న్యాయం జరగలేకపోవచ్చు. అంటే న్యాయవాదులుగా ఉన్నాం కాబట్టి మా మీద కూడా ఏదో గొడ్డ జల్లి మీద వేసి లక్షల రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నారని చెప్తే పోతే మేము ఇంకా న్యాయవాదులుగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో రాష్ట్రంలో అందరూ రోడ్ల మీద కూర్చోవాలి, ఒక్కడు కూడా ప్రాక్టీస్ చేయడానికి సరిపడు. దయచేసి ఇవి కూడా అందరూ కూడా గ్రహిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా TV5, ఈనాడు, ABN వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా వెనక ముందు కూడా తెలుసుకోకుండా జడా శ్రావణ్ కుమార్ గారి మీద తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక సామెత మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మనందరికీ తెలిసిందే, గుడ్డెద్దు చేలో పడింది అంటాం మనం. ఇది అందరికీ తెలిసిన ఒక మంచి సామెత. అంటే ఏంటి, గుడ్డెద్దు చేలో పడ్డం అంటే కళ్ళు లేని ఒక ఎద్దు చేలో పడితే, అంటే పొలంలో పడితే రకరకాలుగా పొలాన్నంతా కూడా తొక్కుతూ పోతుంది, నాశనం అయిపోతుంది కదా అని చెప్పి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ సామెతలాగా ఒక గుడ్డెద్దు అంటే ఈవిడేదో చెప్పింది, మేమేదో రాసేసాం ఈ పొలం అనుకున్నారు. మన జడా శ్రావణ్ గారిని వీళ్ళు ఏదో తొక్కేద్దాం ఏదో అయిపోతుంది అనుకున్నారు. జడా శ్రావణ్ కుమార్ అనేవాడు ఈ సామెతలో పొలం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక సముద్రం. అంటే మీరు ఇక్కడ గుడ్డెద్దు అంటే ఎల్లో మీడియా, TV5 కావచ్చు, మరొకరు కావచ్చు, వెనక ముందు ఎవడైతే రాశారో రాతలు తెలుసుకోకుండా వీళ్ళందరూ కూడా ఈ గుడ్డెద్దుల్లాగా ఒక సముద్రంలో పడ్డారు. ఇప్పుడు అటు కొట్టుకోలేక ఇటు అసలు వాళ్ళకి దిక్కు మొక్కు తెలియక ఎటు రావాలో తెలియక అక్కడ ఈదతా ఉన్నారు. వాళ్ళ చివరికి ఎటు వెళ్ళాలో తెలియక సముద్రంలో పడి చావాల్సిందే తప్ప మీరెవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దయచేసి ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చారంటే నిజాలు చూసి రాయటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మన చేతిలో మీడియా ఉంది కదా, ఏదో రాసేద్దాం కదా, ఏం రాస్తే అదే జరిగిపోతుంది కదా, వేల లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు కదా చూసేస్తారు కదా అంటే, ఏదో ఒక రోజు మీరు చూశారు కదా మీ TV5 నాయుడు గారు లీలలు ఏం జరిగాయో ఎంతమంది చూశారు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో త్వరలో మీరే చూడండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆర్ లోకేష్ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఒక సందర్భం ఒకటి గుర్తు చేయాలి. 2019 నుండి 24 వరకు కూడా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగానో కమిషన్ చైర్మన్లుగానో ఎమ్మెల్యేలుగానో లేకపోతే ఎమ్మెల్సీలుగానో ఉన్నారో వాళ్ళందరూ కూడా జడా శ్రవణ్ కుమార్ గారు కేసులు వేసి వాళ్ళవి హైకోర్టులో వాదించి ప్రజాక్షేత్రంలో పోరాడి సాధిస్తే ఈ ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దయచేసి గ్రహించండి. మీకు దమ్ముంటే, కూటమి నేతలకు దమ్ముంటే, ఇలాంటి అమాయక ప్రజలతో కాదు, దమ్ముంటే మీరు మా కేసులు వాదిస్తానని చెప్పారు, లక్షల రూపాయలు తీసుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకున్నారు మా దగ్గర అని దమ్ముంటే మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేర్లు చెబితే ఏడుస్తారు కాబట్టి మా ఆఫీసుల చుట్టూరా ఇప్పుడు ఎమ్మెల్యేలు, కమిషనర్లు, చైర్మన్లు లేదా మంత్రులు కూడా ఎవరైతే వచ్చారో అది మీకే తెలుసు కాబట్టి, ప్రజలకు కూడా చాలామందికి తెలుసు కాబట్టి దయచేసి చూసి ఆచితూసి మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఈ రఘురామకృష్ణరాజు గారు అంటారు, ఇందాక నేను చూశాను, నేను హలో తీసేసిన మెజిస్ట్రేట్ అంటే ఒక కామెంట్ చేశారు. మీరు ఎవరిని ఉద్దేశించి చేశారో ఆ మాత్రం తెలుసుకోలేని వ్యక్తులు అయితే కాదు రఘురామకృష్ణరాజు గారు. మీరు జడా శ్రావణ్ కుమార్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం, సర్లే అని చూస్తా పోతే మీరు కూడా మితిమీరిపోయి ఈరోజు ఒక కామెంట్ చేయడం జరిగింది, హలో తీసేసిన మెజిస్ట్రేట్. నేను ఇంకా అనుకున్నాను
రఘురామకృష్ణరాజు కొంచెం లీగల్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, కొంచెం అన్నీ కూడా ఆచితూచి మాట్లాడతారేమో అనుకున్నాం, కానీ మీకు మెదడు పెద్దది, మ్యాటర్ చిన్నది అని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. ఎందుకంటున్నానంటే ఈ విధంగా, అసలు రిజిగ్నేషన్కి టెర్మినేషన్కి తేడా తెలుసా లేదా మీకు? రిజిగ్నేషన్ అంటే ఎవరైనా నేను మానేస్తా ఉన్నాను జాబ్ అని చెప్పి చేసేది. టెర్మినేషన్ అంటే ఆ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా తీసేసేది. ఈ రెండిట్లకి తేడా లేకుండా ఇక మీరు కూడా మెదడు పెద్దది, మ్యాటర్ చిన్నది అంటే ఇదే. జడా శ్రావణ్ కుమార్ 2018వ సంవత్సరంలో తనకు తానుగా ఉద్యోగాన్ని రిజైన్ చేసిన ఆర్డర్ కాపీ ఇది. ఇది కూడా ప్రజల కోసం, ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళ కోసం అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలు తెలియాలి కాబట్టి, అందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది డేటెడ్ 28/5/2018. జీఓఆర్టీ నెంబర్ 407 407 జీఓఆర్టీ నెంబర్ ద్వారా ఏదైతే అప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు మెజిస్ట్రేట్గా వర్క్ చేశారో ఆయన ఉద్యోగాన్ని వదిలేస్తూ రిజైన్ చేస్తూ తెచ్చుకున్న ఆర్డర్ కాపీ ఇది. దీంట్లో జీఓఎస్ నెంబర్ 407. ఇందులో క్లియర్గా ఆర్డర్లో ఏం రాశారంటే, ఈ కాపీ కూడా మీడియా వరకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ బై ది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఎఫ్ఏసి రిజిస్టర్ విజిలెన్స్ హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ and Hyderabad for the state of Telangana and the state of Andhra Pradesh in the letter second read above, government hereby accept the resignation submitted by Sri Jada Shravan Kumar, Junior Civil Judge, Pratipadu, East Godavari District, to the post of Junior Civil Judge with immediate effect. కళ్ళున్నాయి కదా త్రిబుల్ గారు, దయచేసి ఈ ఆర్డర్ కాపీ మీకు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది చూసి ఆ తర్వాత రిజిగ్నేషనా లేదా టెర్మినేషనా అని కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు మమ్మల్ని ఏదో బెదిరించేద్దాం, భయపెట్టేద్దాం, లేదా ఇలాంటి పనికిమాలిన కేసులు ఏవో పెట్టించేద్దామంటే మాత్రం మేము ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయకపోతే అటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి, హైకోర్టులోని కోర్టుల్లో కూడా మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంట్లో మేము ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు. దీన్ని ఈ రోజు నుండి కూడా మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు మాత్రమే ఇప్పటివరకు మీడియాలో మాట్లాడడం మీరు చూసుంటారు. ఎప్పటి నుండి కొన్ని వందల వేల సంఖ్యలో మాలాంటి నాయకులు అందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి నుండి ఈ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చకపోతే మా పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ, మరి ఎవరైనా సరే ఇలాంటి పనికిమాలిన కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దానికి పూర్తి స్థాయిలో పూర్తి ఇన్ఫర్మేషన్తో ప్రజలకు తెలియజేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.